PROBLEMS. Problems are predictable. సమస్యలు ఎదురు చూడదగినవి. Problems are reminders. సమస్యలు జ్ఞాపకానికి తెచ్చేవి. Problems are opportunities. సమస్యలు అవకాశాలు. Problems are blessings. సమస్యలు ఆశీర్వాదాలు. Problems are lessons. సమస్యలు పాఠాలు నేర్పేవి. Problems are an experience. సమస్యలు అనుభవాలను నేర్పేవి. Problems are miracles. సమస్యలు అద్భుతాలను చేసేవి. చివరిగా Problems are solvable. సమస్యలు పరిష్కరింపదగినవి. గత వారంలో Problems are predictable, Problems are reminders అన్న విషయాలు ధ్యానించాం. ఈరోజు మరికొన్ని విషయాలు ధ్యానిద్దాం. Problems are opportunities. సమస్యలు అవకాశాలు. సమస్యలు చూచినప్పుడు మనం బెదిరిపోయి దిగులు పడి విచారించి ఆగిపోయేవారిగా వెనక్కిపోయేవారిగా మనం ఉండకూడదు. కానీ సమస్యల వెనక ఉన్నటువంటి గొప్ప ఫలితాలను మనం గుర్తించినట్లుగా దైవ జ్ఞానాన్ని మనం సంపాదించుకోవాలి. నిజమే, సమస్యలను ఎదుర్కోవటం మన చేత కాదు. కానీ నన్ను బలపరచువాని యందు నేను సమస్తము చేయగలను అన్న విశ్వాసం మనకుంటే మన ముందున్న సమస్యను ఒక సవాలుగా తీసుకొని ముందుకు సాగి గొప్ప జయాన్ని చూడగలుగుతాం. యేసుక్రీస్తును నమ్ముకున్న తర్వాత కూడా మనకు సమస్యలు ఉండటం సహజమే. కానీ క్రీస్తును కలిగిన వాడు సమస్యను మరో దృక్పథంతో చూస్తాడు. సమస్యను చూడడు కానీ సమస్యలో దాగి ఉన్నటువంటి అవకాశాలను, సమస్య ద్వారా కలిగేటువంటి జయాలను, సమస్యను అధిరోహించి అవతల వైపుకు వెళ్ళగలిగేటువంటి సామర్థ్యాన్ని కలిగి ఉంటాడు. ఎందుకంటే సర్వాధికారము నాకు ఇవ్వబడింది అన్న ప్రభువు మనతో ఉన్నప్పుడు మనం అన్ని విషయాల్లో గొప్ప జయాన్ని చూడగలుగుతాం. మన జీవితంలో సమస్యలను అవకాశాలుగా తీసుకున్నప్పుడు, సమస్యను ఒక సవాలుగా తీసుకున్నప్పుడు వాటి వల్ల మనకి ఏ నష్టము ఉండదు, కానీ వాటి వల్ల ఎంతో ప్రయోజనం మనకు కలుగుతుందన్న సంగతి గుర్తించాలి. ఫర్ ఎ రియల్ క్రిస్టియన్ దేర్ ఆర్ నో ప్రాబ్లమ్స్ బట్ దేర్ ఆర్ ఓన్లీ ఛాలెంజెస్. ఒక నిజమైన క్రైస్తవుడికి సమస్యలు లేవు కానీ సవాళ్లే ఉన్నాయి అన్నారు ఒకరు. ఇశ్రాయేలు జనాంగం ఒక పెద్ద సమస్యను ఎదుర్కొంటూ ఉన్నారు. 6 మూరల జానెడు ఎత్తుగలిగిన గొలియాతు ఇశ్రాయేలుల మీదకు యుద్ధానికి వచ్చాడు. ఉదయము సాయంత్రము నిలబడి తనకిష్టం వచ్చినట్టు నోటితో వాగుతూ ఉన్నాడు. మీలో ఎవరైనా ఒకడు వచ్చి నన్ను ఓడించండి, మేమందరము మీకు బానిసలమవుతాం, నాతో పోరాడటానికి ఎవరొస్తారో రండి అని అరుస్తూ ఉన్నాడు. 6 మూరల జానెడు ఎత్తున్న గొలియాతును చూచి, అతని బలాన్ని చూచి, అతడు కలిగి ఉన్న ఆయుధాలను చూచి ఇశ్రాయేలు సైన్యమంతా వెనక్కి తగ్గారు. సౌలు రాజు సహితం ముందుకు రాలేకపోతూ ఉన్నాడు. తనకిష్టం వచ్చినట్లు గొలియాతు జీవము గల దేవునిని దూషిస్తూ ఇశ్రాయేలుల మీదకు యుద్ధానికి వచ్చినప్పుడు అది చూచిన చిన్న దావీదు ఆ సమస్యను చూచి గుడారంలో దాక్కున్నవాడిగా, ఇంటికి పారిపోయేవాడిగా లేడు, కానీ ఆ యొక్క సమస్యను ఒక సవాలుగా తీసుకొని ముందుకు సాగడానికి నిర్ణయించుకున్నాడు. జీవము కలిగిన దేవునిని దూషించే నీ మీదకు ఆ జీవము కలిగిన దేవుని శక్తితో నేను వస్తాను అంటూ తన దగ్గర ఉన్న చిన్న ఒడిసెలు తీసుకొని నున్నది రాయితో 6 మూరల జానెడు ఎత్తున్న గొలియాతును ఒక దెబ్బకి కింద పడగొట్టాడు. అతని కత్తితోనే అతని శిరఛేదన చేసి గొప్ప విజయాన్ని సాధించాడు. రాజు తన కుమార్తెనిచ్చి వివాహం చేసి రాజ్యంలో భాగమిచ్చాడు. మన ముందున్న సమస్యలు గొలియాతులాగా మనకంటే ఎంతో పెద్దగా కనపడవచ్చు. అవి ఎంతో ఎత్తైనవిగా, ఎంతో గొప్పవైనవిగా కనపడుతూ ఉండొచ్చు. కానీ మనం ప్రభువు యందు విశ్వాసం ఉంచితే మన దగ్గర ఉన్న చిన్న ఆయుధముతో అంత పెద్ద సమస్యను
జయించగలుగుతాం. నీ అప్పుల సమస్య, నీ విరోధుల సమస్య, బలవంతులైన ధనవంతులైన వారి వల్ల కలిగే నీకు సమస్య, అది ఏదైనప్పటికీ సరే విశ్వాసము అనే రాయి నీవు కలిగి ఉంటే, నిన్ను బలపరుచు క్రీస్తునందు నీ విశ్వాసం ఉంచుంటే, నీ సమస్య నీకొక ప్రమోషన్గా, నీకొక అధికమైన స్థితికి నిన్ను హెచ్చించేదిగా ప్రభువు చేయగలడు. చిన్న దావీదు గొల్లియాతును పడగొట్టినప్పుడు గొప్ప వ్యక్తిగా పేరు పొందాడు. ఆ సమస్యను ఒక సవాలుగా తీసుకున్నప్పుడు గొప్ప విజయాన్ని చూడగలిగాడు. అవును, సమస్యలు మన పక్షములో క్రీస్తు ఉన్నాడు అని తెలియజేయటానికి అవకాశాలు కలుగజేసేవి. కాబట్టి నీకు సమస్యలు వచ్చినప్పుడు వేదన పడకు, దిగులు చెందకు. నీ సమస్యను నీవు జయించలేవు అని కుమిలిపోవద్దు. కానీ నీ ప్రభువు నీ పక్షములో ఉండే యుద్ధమాడతాడని, యుద్ధము యెహోవాదే అన్న విషయాన్ని విశ్వసించి నీ సమస్యలను ప్రభు చేతికి అప్పగించి ఆయన చెప్పినట్టు నువ్వు చెయ్యి. నీ సమస్య నీవు పైకి ఎక్కటానికి ఒక స్టెప్పింగ్ స్టూల్గా, అంటే నీ సమస్యలు నీకు ఆటంకంగా కాకుండా అవి నీవు ఎక్కిపోయే మెట్లుగా దేవుడు చేస్తాడు. మనకు ఎన్ని సమస్యలు వస్తే అంత మంచిదన్నమాట. కారణం, మన ప్రతి సమస్య ఒక మెట్టుగా చేసుకొని మనము ఉన్నతమైన స్థితికి ఎక్కిపోగలుగుతాం. ఎస్, ప్రాబ్లమ్స్ ఆర్ ఆపర్చునిటీస్. సమస్యలు అవకాశాలు కలుగజేసేవి. నీకు సమస్యలు లేవంటే నీవు ముందుకు సాగడానికి ఎటువంటి అవకాశము నీకు లేదన్నమాట. క్రీస్తుతో మనం నడుస్తున్నప్పుడు మనకు కలిగే ప్రతి సమస్యను ఒక సవాలుగా తీసుకొని ముందుకు సాగితే గొప్ప కార్యాలను మనం సాధించగలుగుతాం. ఈ కార్యక్రమాల్లో మీరు వింటున్నటువంటి వర్తమానాలన్నీ VCDలుగా, DVDలుగా పొందుపరచబడున్నాయి. 2 కార్యక్రమాలు కూడిన ఒక VCD కావాలంటే ఒక 125 రూపాయలు ఎమ్మో చేసి మీరు పొందగలరు.